బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాలో హైలైట్ నెలకొంది. ఇవాళ తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చారు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. చెర్ల దుమ్ముగూడెం సరిహద్దుల్లో గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలోనూ జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు. ఇటీవల మావోయిస్టులకు పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోలు మృతి చెందారు. అయితే మావోయిస్టుల మృతికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలోనే పోలీసు భద్రతా బలగాలు ఆ జిల్లాలో మోరించి ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రోజు, ఈరోజు ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన రోజు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపుగా మావోయిస్టుల బంద్ పిలుపు. ఆ ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది, హైలైట్ నెలకొంది. పోలీసు భద్రతా బలగాలు అటు చెర్ల దుమ్ముగూడ మండలాల మధ్య పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల యొక్క ఆచూకీ కోసం కొంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యొక్క మూమెంట్ని గమనిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టుల బంద్ ప్రభావం పైన కొంత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒకసారి మరిన్ని సమాచారం ప్రతినిధి ఉదయం అందిస్తారు. ప్రత్యేకంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ జిల్లా రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దుల్లో ఆ అటవీ ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, పోలీస్ భద్రతా బలగాలు ఎటువంటి తనిఖీలు చేపడుతున్నాయి, ఉదయం అందిస్తారు. ఉదయం ఏం జరుగుతోంది? ఈ 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పటికే భీకర కాల్పులు జరిగాయి. 6 కూడా మరణించారు. గతంలో కూడా ఇదే మాదిరి కాల్పులు జరిగాయి. సో ఈ నేపథ్యంలో బంద్ విషయం పైన ఎటువంటి ఒక సిచ్యువేషన్ నెలకొంది ఆ ప్రాంతాల్లో? మనోజ్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమే కాదు, తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర బంద్కు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజంతా కూడా హై టెన్షన్ వాతావరణం ప్రధానంగా గోదావరి తీర ప్రాంతంలో నెలకొందని చెప్పుకోవాలి. డిసెంబర్ 1న ములుగు జిల్లా చల్పాక పోలకమ్మ వాగు సమీప ప్రాంతంలో అటు మావోయిస్టులకు అటు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 7 మావోయిస్టులు కీలక నేతలు కూడా మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారంపై అటు మావోయిస్టు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట సంచలనమైనటువంటి లేఖ కూడా విడుదల చేశారు. ఇదంతా కూడా విష ప్రయోగం చేసి మావోయిస్టు పార్టీ సాయుధ దళాలను లొంగ తీసుకొని ఆ తర్వాత వారిని అత్యంత కిరాతకంగా పాశవికంగా భద్రతా బలగాలు మట్టుబెట్టాయని తెలంగాణ మావోయిస్టు పార్టీ ఆ సంచలనమైనటువంటి లేఖలో పేర్కొంది. దానికి నిరసనగానే ఆ ఘటనను నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీ తెలంగాణ బంద్కు అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ క్షణం ఎటువంటి విధ్వంసమైన జరిగే ఘటన ఉన్నటువంటి సమాచారంతో ఎస్ఐ కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ఎటువంటి అలజడి రేకుండా ముందస్తుగానే అప్రమత్తమై సమాచారాన్ని స్వీకరిస్తూ ఎస్ఐబి కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. బేస్ క్యాంపులను కూడా మరింత అప్రమత్తం చేసింది. ఎందుకంటే ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని జీడిమల్లి బేస్ క్యాంప్ పై కూడా మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఈ రోజు బంద్ నేపథ్యంలో కూడా విధ్వంసకరమైనటువంటి ఘటనలకు అటు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ముందస్తుగా వ్యూహరచన చేస్తుందన్న సమాచారంతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ డీజీపీ కూడా క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సమాచారం అందజేశారు, ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం అదేవిధంగా మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి అయితే అటు డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు చర్ల ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, భద్రాచలం అదేవిధంగా ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం చర్ల సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉన్నాయి భద్రతా బలగాలు. చల్పాక అటవీ ప్రాంతంలో డిసెంబర్ 1న అటు మావోయిస్టు భద్రు టీం అంటే ప్రధానంగా ఇల్లందు నర్సంపేట ఏరియా కార్యదర్శిగా మావోయిస్టు భద్రు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇంత కీలకమైనటువంటి నేత ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో రిక్రూట్లు కావచ్చు, ఇతరత్ర మావోయిస్టు ఆపరేషన్స్ నేపథ్యంలోనే ఆయన విస్తృతంగా పర్యటించిన నేపథ్యంలో పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఇటీవల దాడికి పాల్పడ్డాయి. ఆ దాడిలో దాదాపు 7 మావోయిస్టులు పూర్తిగా మృత్యువాత పడ్డారని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఒక బెటాలియన్ టీమ్ గా పరిగణించాల్సి ఉంటుంది. మావోయిస్టు కార్యకలాపాలను గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ఇల్లందు నర్సంపేట ఏరియాలో కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న సమాచారంతో ఎస్ఐబి ఇన్పుట్స్ అందించిన నేపథ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్ రంగంలోకి దిగి డిసెంబర్ 1న అటు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మొత్తం 7 సభ్యులను అంటే పూర్తిగా భద్రు టీం అంతా కూడా వాషౌట్ చేసి పనిచేసింది. దీనికి సంబంధించినటువంటి అంశంపై అటు మావోయిస్టు పార్టీ కూడా ప్రతిస్పందించింది. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేట లేఖ కూడా విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా ఈ ఎన్కౌంటర్ కు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలంటూ కూడా జగన్ లేఖలో
చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ ప్రహార్ సమాధాన్ ఖగర్ పేరిట విస్తృతంగా గాలింపు జల్లెడ పడుతూ అడవులను జల్లెడ పడుతూ అటు సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణలోకి మావోయిస్టు పెద్ద ఎత్తున ప్రవేశించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మావోయిస్టు లచ్చు టీం కూడా అంటే ఎల్లందు పాల్వంచ మనుగురు డివిజన్ ఏరియా కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్ట్ లచ్చు టీం ని కూడా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఆ మండల పరిసర ప్రాంతాల్లో కర్కగూడెం మండల పరిసర ప్రాంతాల్లో ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత మళ్ళీ అతిపెద్ద ఎన్కౌంటర్ ములుగు జిల్లా చల్పాక అటవీ ప్రాంతంలో గ్రామంలో చోటు చేసుకుంది. అందులో 7 మావోయిస్టులు మృతి పడ్డారు. ఈ ఘటనపై అటు మీరు చెప్తున్న ప్రకారంగా ఇంత పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాల్లో ఒక హై అలర్ట్ జారీ చేశారు. మీరు చెప్తున్న ప్రకారంగా కొంతమంది కీలక నేతలే ఇక్కడ లేఖల ద్వారా అలర్ట్ చేయడం కానివ్వండి, బంధు పిలిపించిన నేపథ్యంలో వాళ్ళ కదలికలు కనిపిస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాల యొక్క తీరు ఏ రకంగా ఉంది? భద్రతా బలగాలు వారి మూవ్మెంట్ ని పసిగడుతున్నారా? ఎటువంటి అలర్ట్లు జారీ చేస్తున్నారు? ఇప్పటి వరకు దండకారణ్యం వ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాలు దండకారణ్యం విస్తరించి ఉంది. అందులో ప్రధానంగా తెలంగాణ బెటాలియన్ ఫోర్స్ కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఎస్ఐబి కావచ్చు చాలా అప్రమత్తంగా ఉంటాయి. మిగతా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ గ్రే హౌండ్స్ కు చాలా మంచి పేరుంది. తెలంగాణ పోలీసులకు కూడా మావోయిస్టు వ్యతిరేక యాంటీ ఆపరేషన్స్ చేయడంలో చాలా సిద్ధహస్తులుగా ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అయితే పేరు గాంచారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల తర్వాత భద్రతా బలగాలు కూడా మరింత వేగంగా పావులు కదుపుతున్నాయి. ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పనుల మిలిషియా సభ్యులపై డేగ కన్నుతో నిఘా ఉంచాయి. ఎప్పటికప్పుడు మానవ రహిత డ్రోన్స్ కావచ్చు, దాంతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ కాల్ మానిటరింగ్ కూడా దండకరణలో చేస్తున్నారు. తెలంగాణ గ్రే హౌండ్స్ కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, ఎప్పటికప్పుడు ఇన్ఫార్మర్ల వ్యవస్థను కూడా పెంపొందించుకుంటూ ఎక్కడ అటు మావోయిస్టు కదలికలు కావచ్చు, అదేవిధంగా పిఎల్జీఏ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా తెలంగాణ పోలీసు వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఒక హై అలర్ట్ వాతావరణం, హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. రాకపోకలు సాగించినటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుల వాహనాలను పూర్తిగా చెక్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. సరిహద్దు ప్రాంతంలో ఎటువంటి అలజడి ఉండకుండా ముందస్తుగా అన్ని వ్యూహాలతో ప్రతి వ్యూహాలతో ఎప్పటికప్పుడు ఒకవేళ ఊహించని విధంగా మావోయిస్టులు మెరుపు దాడులకు పాల్పడితే ప్రతిస్పందించే విధంగా కూడా ఎప్పటికప్పుడు బెటాలియన్స్ ను, సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకొని గ్రే హౌండ్స్ యూనిట్ ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణ పోలీసులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. మనోజ్ రైట్, ఉదయం మీరు హోల్లో ఉండండి. ఒకసారి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఈ భద్రతా బలగాల యొక్క తీరు ఏ రకంగా ఉంది? అటు మావోయిస్టుల బంధు పిలుపు ఎటువంటి విధంగా ఉంది తెలుసుకుందాం. వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, సో మావోయిస్టుల బంధు పిలుపు ప్రభావం ఏ రకంగా ఉంది? ఈరోజు అక్కడ భద్రతా బలగాలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి? ఆ బంధు ప్రభావం మీద కనబడుతోందా? మావోయిస్టులు ఈ రోజు బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జిల్లాకు కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా బంద్ ఖచ్చితంగా పాటించాలన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా మావోయిస్టులు చేసినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ బంద్ పాటించకూడదు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ వాజేడు, వెంకటాపురం ఈ 2 మండలాల్లో మాత్రం బంద్ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కూడా కొంత సూచనలు చేసినప్పటికీ కూడా బంద్ స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, షాపులు కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. అలాగే ఏటూరు నాగరం, తాడ్వా ఈ మండలాలు మాత్రం ఇక్కడ పోలీసులు ఉండి ఆ పోలీసుల మధ్యలోనే ఇక్కడ వాళ్ళు షాపులన్నీ ఓపెన్ చేస్తున్నారు. బంద్ లో పాటించకూడదని చెప్పి పోలీసులు కూడా స్థానికులకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించిన 2 మండలాల్లో బంద్ స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. 2 మండలాల్లో మాత్రం ఇక్కడ బంద్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే బంద్ అంతంత మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడైతే చెల్పాక అటవీ ప్రాంతం ఉందో ఆ ఏరియా మాత్రం కొంత సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. జగన్ హెచ్చరికలు, మావోయిస్టు అధినేత జగన్ హెచ్చరికల నేపథ్యంలో కొంత సివియర్ గా అంటే ప్రజలు కూడా మావోయిస్టులకు కొంత సహకరించాలన్నటువంటి విజ్ఞప్తి కూడా చేశారు. ఎందుకంటే మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం అన్నటువంటి సూచనలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇవన్నీ ఒక నమ్మించేటువంటి చర్యలు కాబట్టి ఎవరు మావోయిస్టులకు సహకరించకూడదన్నటువంటి సూచనలు, హెచ్చరికలు కూడా ఇటు పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెండింటి మధ్య ఇక్కడ నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏటూరు నాగారం అలాగే ములుగు జిల్లాలో మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా బంద్ కనిపిస్తుంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఉదయం నుండి ఎవరు షాపులు కూడా ఓపెన్ చేయలేదు. ఆ బంద్ విజువల్స్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అంటే కొంత ఇంటర్నల్ గా కూడా ఎట్లాంటి సమాచారం ఉందన్నటువంటి ఒక ప్లాన్ కూడా వీళ్ళు నిఘా వర్గాలు కూడా చూస్తున్నారు.